ప్రెసిడెంట్ గారు టీ. ఏంటది? టీ సార్. సర్పంచ్ గారికి సేవలు బానే చేస్తున్నావు కానీ ముద్దాయిగా అరెస్ట్ అయిన వాడు ఎంత పెద్దవాడైనా సరే సేవలు చేయకూడదని నీకు తెలీదా? తెలుసు సార్. మరేంటి? టీ సార్, తాగుతాడేమోనని. ఇటే మీరే ఇస్తారా సార్? చెవుడా పట్రా. బాగా కాలుతుంది. టీ కాదు, గంగకి మండుతుంది అంటున్నాను. దేవరాజ్, నీతిగా నిజాయితీగా ఉండేవాడు ఎంత ధైర్యంగా ఉంటాడో నీకు తెలీదు. ఎందుకంటే వాటికి అర్థమే తెలియని వాడివి నువ్వు. నువ్వు లాకప్లో వేసినంత మాత్రాన నా భవిష్యత్తు ఏమైపోతుందోనన్న భయం నాకు ఏ కోశానా లేదు. ఎందుకంటే నేను తప్పు చెయ్యలేదు కాబట్టి. గంగా, అక్కడ జనాలు చావు బతుకుల్లో ఉన్నారు, నువ్వేమో ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నావు. నలుగురు ప్రాణాలు పోయాయంటే నీ ప్రాణం పోయేదాకా జైల్లోనే గడపాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసా? Stop this nonsense! Stop this nonsense! Stop this nonsense! ఏంటి, మీ ఆయన్నంటే కోపం వస్తుందా? ఇష్టం వచ్చినట్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు శివ ఎగిరెగిరి పడుతున్నావు? మిడిసి పడేది నువ్వు. గంగా బావని అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. తనకు అన్యాయం చేస్తే నీకు అడ్డు లేకుండా పోతుంది అనుకున్నావేమో. కానీ నీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నావని నీకు అర్థం కావడం లేదు. శివ, నేను ఏ నేరం చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే నిర్దోషిగా బయటికి వస్తాను. అప్పుడు తప్పుడు కేసులు బనాయించిన వాళ్ల సంగతి నేను తేల్చేస్తాను. మీరు మరీ ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. ఊళ్ళోకి నీళ్లు వదిలింది నువ్వు, అవి తాగి అవస్థలు పడింది జనం. వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అలా ఎలా అరెస్ట్ చేస్తారక్క? అన్నయ్య చీమకు కూడా హాని చేయడు. అలాంటిది జనాలకి ఎలా అన్యాయం చేస్తాడు? అదే తెలియట్లేదే. శివ వెళ్ళింది కదా, ఏదో విధంగా అన్నయ్యని తీసుకొస్తుంది. మనం మాత్రం ఇక్కడుండి ఏం చేస్తామక్క? అన్నయ్య నేరం చేయలేదని చెప్దాం పదండి. వద్దు కుమదా, ఆ దేవాబావ దుర్మార్గుడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎలా మనల్ని అవమానించాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం వెళ్తే ఏదో ఒక కేసులో సెల్ల వేయాలని చూస్తాడు. అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు కదక్కా. అన్యాయం చేస్తే దేవాబావని పోలీసుని కూడా చూడ్డు. ఇప్పుడున్న సమస్య చాలదా అమృత? మనం వెళ్ళి మరొక సమస్యగా మారాలా? ఏదో ఒక విధంగా అన్నయ్య బయటికి రావాలని కోరుకోండే. శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, ఏముండే శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు. గొంతు చించుకొని పిలుస్తుంటే పలకరేంటండి? ఏం ఆలోచిస్తున్నారు? మా బాధల్లో మేమున్నాం, మధ్యలో మీరేంటండి? అది కాదండి, బాధొచ్చినంత మాత్రాన మాట్లాడకుండా ఉంటారా? పశువులు కూడా బాధతో అంబా నరుస్తాయి, కానీ మీరేంటండి మరి ఇంత సైలెంట్ అయిపోయారు? విషయం ఏంటో చెప్పండి. గంగాధరం గారిని అరెస్ట్ చేశారంట. అవును, తెల్లవారుజామున అన్నయ్య వాటర్ ట్యాంకర్ దగ్గర వాల్ తిప్పాడంట. ఆ నీళ్లు తాగి జనం హాస్పిటల్ పాలయ్యారని అన్నయ్యని అరెస్ట్ చేశారు. అసలు నీళ్లకి గంగకి ఏంటండి సంబంధం? అంటే గంగ అంటే నీళ్ళే అనుకోండి, కానీ ఇప్పుడు అది కాదు కదా విషయం. నీళ్లు రాకపోతే వాల్ ఆన్ చేయడం మంచి పనే, కానీ నేరం ఎలా అవుతుంది? అంటే నీళ్లు తాగిన వాళ్ళు అవస్థలు పడుతున్నారంట. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసింది నేనే కదా. వాళ్ళంతా ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రాణాలకేం ప్రమాదం లేదండి, కాకపోతే 2-3 చిన్నపిల్లలు,
వయసు మీద పడ్డ వాళ్ళకి మాత్రం కొంచెం సీరియస్గా ఉంది. హాస్పిటల్లో ఉన్నారు. అమ్మవారి దయ వల్ల వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. లేదంటే మా అన్నయ్య మీద హంతకుడనే ముద్ర వేస్తారు. అన్నయ్య ఏ తప్పు చేయనప్పుడు ఎలా ముద్ర వేస్తారక్కా? అన్నయ్య ఎలాంటివాడో మనకు తెలుసు, కానీ జనాలకు అర్థం అవ్వాలి కదా. ఎవరో కావాలని చేసుంటారు. ఇది ఖచ్చితంగా మీ శత్రువుల పనే అయి ఉంటుంది. ఉన్నాడు కదా మా వరదరాజు మావయ్య, ఆయన తప్ప మాకు శత్రువులు ఎవరూ లేరు. రక్త సంబంధం అంటారు కానీ రక్తాన్ని పీల్చే రాక్షసుల్లో ఉన్నారేంటండి వాళ్ళు? ఏం చెప్పమంటారు? ఇన్నేళ్లుగా మా మేనత్త అక్కడ ఎలా కాపురం చేస్తుందో ఏంటో. నాకెవరూ చెప్పలేదు బాబు, నేనే అలా కంగారులో చెప్పేశాను. మంచిది. కానిస్టేబుల్, ఎస్ మ్యామ్. తను ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. బాలీకి కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు. లోపలికి తీసుకెళ్ళు. ఆగు. నువ్వేం చెయ్యాలన్నా నాతో చెప్పి చెయ్యాలని తెలీదా? నువ్వు చేయలేని పనిని శివ చేస్తుంది. నువ్వు చేసిన అక్రమాలని తనే తుడిచి పడేస్తుంది. కొద్దిసేపు ఆగు బామర్ది. నువ్వు మీ నాన్న కలిసి చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి.